రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 5వ తేదీ వరకు గడువును పొడిగించడం జరిగిందని, ఎటువంటి అపరాధ రుసుము చెల్లించనవసరం లేకుండా అవకాశం కల్పించడం జరిగిందని, ఇప్పటికీ ఫీజు చెల్లించని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సునీత పేర్కొన్నారు. అలాగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుండి ఉదయం మరియు మధ్యాహ్నం 2 సెషన్లలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి విద్యార్థులకి ఆ యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడానికి 5th వరకు కూడా మన బోర్డు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఇప్పటికీ ఫీజు చెల్లించాలి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మీరు కళాశాలకు వెళ్ళి ఫీజు చెల్లించవచ్చు. సో ఈ అవకాశం 5 వరకు మాత్రమే ఉంటుంది. ఎటువంటి అపరాధ రుసుము ఫైన్తో లేకుండా ఈ యొక్క అవకాశం కల్పించబడింది. కాబట్టి విద్యార్థులు యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మరి ఈ మంత్ 12th నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ 2 సెషన్స్ లో ఉంటాయి, మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్. సో మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్నింగ్, అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2:30 to 5:30 వరకు ఎగ్జామ్స్ ఉంటుంది. సో మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 42 సెంటర్స్ లో ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించవచ్చున్నవి. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని తెలియజేస్తున్నాం. బోర్డు యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క మార్చి లో ఫెయిల్ అయినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకి, ప్రభుత్వ కళాశాల చదివేటువంటి విద్యార్థులకి రెమెడియల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ రెమెడియల్ క్లాసెస్ కి సబ్జెక్టుల వారీగా టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు మరియు వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన అధ్యాపకులు ఈ రెమెడియల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. మరియు ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ మారినటువంటి సిలబస్ పైన అధ్యాపకులకు ఓరియంట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ఓరియంట్ క్లాసెస్ ఆల్రెడీ మనకి ఇంగ్లీషు, తెలుగు, హిందీ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ ఈ సబ్జెక్ట్స్ కి అంతా కూడా ఓరియంటేషన్ క్లాసెస్ కూడా అధ్యాపకులకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి మండే నుంచి కూడా ఈ యొక్క ఓరియంటేషన్ క్లాసెస్ ఇవ్వబడుతుంది. ఈ యొక్క క్లాసెస్ లో మారినటువంటి సిలబస్ పైన, అదేవిధంగా మారినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పైన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది అధ్యాపకులకి. కాబట్టి ఈ విధంగా ముందుగానే బోర్డు వారు అధ్యాపకులకు ఈ విధంగా ప్రత్యేకంగా ఓరియంటెడ్ క్లాసెస్ లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అధ్యాపకులకు కూడా ఈ యొక్క సబ్జెక్ట్స్ పైన అవగాహన పెరుగుతుంది. మారినటువంటి ప్రశ్నపత్రం పైన కూడా అవగాహన పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ.